మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిఏ. ఫ్రెండ్స్, 2020 పిఆర్సీ ద్వారా పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు పెన్షన్ బేసిక్ ఏ విధంగా ఫిక్సేషన్ ఉంటుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మనకు పిఆర్సీ అమలు తేదీ ఏదైతే మనకు 2018 జూలై 1 ఉందో సో అంతకంటే ముందు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, అంటే 2018 జూన్ 30 వరకు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మనకు 2018 జూలై 1 తర్వాత రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు పిఆర్స్ అనేది అప్లికబుల్ అవుతుంది కాబట్టి మనకి పెన్షన్ అనేది మన యొక్క ఏదైతే చివరి నెల తీసుకున్నటువంటి బేసిక్ పే ఏదైతే ఉంటుందో జీతంలో సో దాన్ని అనుగుణంగా మనకు పెన్షన్ ఫిక్సేషన్ అనేది ఉంటుంది పెన్షన్ మనం రిటైర్డ్ అయినప్పుడు. సో కాబట్టి మరి పిఆర్సీ వాళ్ళకు అమలైనప్పుడు వాళ్ళకు ఆ యొక్క లాస్ట్ మంత్ శాలరీ కూడా పెరుగుతుంది కాబట్టి సో దానికి అనుగుణంగా మళ్ళీ అప్డేట్ అనేది కావడం జరుగుతుంది పెన్షను. సో అది పిఆర్సీ అమలైన తర్వాత. సో పిఆర్సీ అమలు కంటే ముందు రిటైర్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు 2018 జూన్ 30 అంటే 2018 జూలై 1 కంటే ముందు ఉన్నటువంటి మీ యొక్క పెన్షన్ బేసిక్ అనేది మనకి ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ పిఆర్సీ 2015 పెన్షన్ బేసిక్ పే యాజ్ అండ్ జూన్ 2018 అని ఉంది కదా. సో అప్పటి వరకు ఉన్నటువంటి పెన్షన్ మీరు ఈ బాక్స్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఎంట్రీ చేస్తే మిగతా అన్నీ కూడా మనకు ఫిక్సేషన్ అనేది ఈ ఎక్సెల్ షీటే మనకు చూపిస్తుంది. సో అదేవిధంగా మనకు 12 months ఏరియర్స్ కూడా ఏ విధంగా వస్తాయనేది కూడా ఇందులో మనకు తెలియజేయడం జరుగుతుంది. సో నేను ఈ ఎక్సెల్ షీట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో WPS ఆఫీస్ అనే అప్లికేషన్ లేదా MS ఎక్సెల్ ఆఫీస్ అనేది మీ మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు దీన్ని ఓపెన్ చేసి మీరు కూడా మీ యొక్క పెన్షన్ బేసిక్ పేని ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు పిఆర్సీ 2015 పెన్షన్ బేసిక్ పే యాజ్ అండ్ జూన్ 2018 ఉంది కదా. సో దీనిపైన మీరు టచ్ చేసినట్లయితే ఇక్కడ మీ కింద మనకు కీబోర్డ్ సింబల్ ఉంది కదా. సో దానిపైన టచ్ చేసి ఇక్కడ మీ యొక్క పెన్షన్ అనేది ఎంట్రీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2018 జూన్ 30 అంటే ఆ జూన్లో మీకు పెన్షన్ బేసిక్ అనేది ఎంత ఉందంటే ఒక 26,000 రూపాయలు ఉందనుకోండి. సో 26 రూపాయలు ఎంట్రీ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా. సో దీనిపైన మీరు టచ్ చేయాల్సి ఉంటుంది. సో టచ్ చేస్తే మనకు చూడొచ్చు ఇక్కడ పెన్షన్ అనేది 26,000 రూపాయలు మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మనకు ఈ పెన్షనర్స్కి డిఆర్ అంటాం, డిఏ బదులు డిఆర్ అంటాం. డిఏ అంటేనేమో డేర్నెస్ అలవెన్స్, డిఆర్ అంటేనేమో డేర్నెస్ రిలీఫ్. సో ఏదన్నా మనకు పర్సెంటేజ్ అనేది డిఏ పర్సెంటేజే ఉంటుంది. సో ఇక్కడ జూలై 1, 2018కి మనకు పే ఫిక్సేషన్ అయినప్పుడు అంటే పిఆర్సీ అమలైనప్పుడు ఎంత ఉంటుందంటే 30.392 ఉంటుంది కాబట్టి అదే పర్సెంటేజ్ అనేది ఇక్కడ మనకు దీనిపైన చేయడం జరుగుతుంది. సో ఎంత వస్తుందంటే 26,000కు 7,902 రూపాయలు వస్తుంది. అదేవిధంగా ఫిట్మెంట్ మనకు 30% అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి సో ఈ 26,000కు 30% అనేది 7,800 అవుతుంది. సో ఇప్పుడు మొత్తము అంటే ఈ 26,000 ఈ 7,902 7,800 ఈ మొత్తం కలిపితే ఎంత అంటే 41,702 రూపాయలు అవుతుంది. సో ఇదే ఈ మొత్తాన్ని ఈ 26,000 పెన్షన్ బేసిక్గా ఉన్నటువంటి వాళ్లకు ఈ 2020 పిఆర్సీ ద్వారా పే అనేది బేసిక్ పెన్షన్ అనేది ఫిక్స్డ్ అవుతుంది 41,702. సో ఈ ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళకు మళ్ళీ డిఆర్ ఏదైతే మనకు కొత్తగా 7.28 ఉందో సో అది 7.28 ఎంత అవుతుందంటే 41,702 రూపాయలకు 3,036 రూపాయలు అవుతుంది. సో టోటల్ గ్రాస్ ఈ మొత్తం అంటే ఈ ఫిక్స్ అయినటువంటి బేసిక్ పెన్షను ఈ డిఆర్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ మొత్తం ఎంత అవుతుందంటే మనకు 44,738 రూపాయలు మనకు వాళ్ళకి శాలరీగా రావడం జరుగుతుంది పెన్షనర్స్కి. ఎవరికి అంటే 26,000 రూపాయలు 2018 జూన్లో
వాళ్ళ యొక్క పెన్షన్ బేసిక్ ఉన్నట్లయితే ఇంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో వీళ్ళకు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఉండదు కాబట్టి అది మనకి ఇక్కడ మనకు టేబుల్లో లేదు. సో నెక్స్ట్ మరి వీళ్ళకు 26,000 మనము బేసిక్ పెన్షన్గా తీసుకున్నాం కాబట్టి మరి ఈ పెరిగిన దానికి ఎంత మనకి ఏరియర్స్ వస్తాయనేది కూడా ఇక్కడ మనం చూద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టేట్మెంట్ షోయింగ్ ద పే ఫిక్సేషన్ ఏరియర్స్ ఫ్రమ్ ఏప్రిల్ 2020 టు మార్చ్ 2021 12 months. సో వీటికే చూపించడం జరిగింది. ఎందుకంటే మనకు 2018 జూలై నుంచి 2020 మార్చి వరకు ఈ 21 నెలలు అనేది మనకు అవి నోషనల్గానే పరిగణించబడతాయి. అంటే పేపర్లో చూపిస్తారు కానీ డబ్బులు ఇయ్యరు. సో దానివల్ల మనకు పెద్ద ఒరిగేది ఏం లేదు కాబట్టి, ప్రయోజనం ఏం లేదు కాబట్టి దాన్ని చూపించలేదు నేను ఇక్కడ. సో మనకు బకాయిలు ఏరియర్స్ వచ్చేది ఏంటంటే ఈ 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు ఈ 12 నెలలు మాత్రమే మనకు ఏరియర్స్ అనేది రావడం జరుగుతుంది. సో అది ఎంతనో తెలుసుకోవడం కోసమే ఇక్కడ టేబుల్ అనేది కూడా జనరేట్ కావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకు పీరియడ్ ఉంది ఇక్కడ, మంత్, ఇయరు. సో ఏప్రిల్ 2020 నుంచి మనకు మానిటరీ బెనిఫిట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పెన్షన్ బేసిక్ అక్కడ ఏదైతే మనకు ఫిక్స్ అయిందో ఆ ఫిక్స్ అయినటువంటి పెన్షన్ బేసిక్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ టు బి డ్రాన్ అంటే మనము తీసుకోవాల్సింది ఎంత అన్నట్టు, మనకు రావాల్సింది ఎంత. సో ఈ డిఆర్ అంటే మనకు డేర్నెస్ రిలీఫ్ అని చెప్పినాం కదా. సో అది 7.28% ఉంటుంది కాబట్టి దానికి మనకు ఈ 41,702కు 3,036 రూపాయలు అవుతుంది. సో టోటల్ ఆ మొత్తం అంటే ఈ పెన్షన్ బేసిక్ ఈ డిఆర్ కలిపితే 44,735 రూపాయలు అవుతుంది. సో తర్వాత ఆల్రెడీ డ్రాన్ అంటే మనం తీసుకున్నది. సో తీసుకున్నది ఎంత మనకు ఈ ఫిక్సేషన్ కంటే ముందు మనకు 26,000 బేసిక్ పే ఉంది కదా. సో దానికి డిఆర్ అంటే అంతకుముందు ఉన్నటువంటి డిఆర్ మనకు 38.776% మనకు డిఆర్ అంటే డేర్నెస్ అలవెన్స్ ఉండే వాళ్ళకి పెన్షనర్స్, మనకేమో డిఏ ఉండే. సో మనకు ఆ డిఏ అమౌంట్ అనేది రావడం జరిగింది. అంటే 26,000కు 38.776% అయితే మనకు 10,082 రూపాయలు. సో ఈ మొత్తం ఎంత అంటే ఈ మొత్తం అంటే ఈ పెన్షన్ పే బేసిక్ పే ఈ డిఆర్ కలిపితే మనకు 36,082 రూపాయలు. సో మరి డిఫరెన్స్ ఎంత అంటే మనము రావాల్సింది ఎంత, మనకి ఇచ్చింది ఎంత. సో ఇప్పుడు ఇంకా మిగిలింది ఎంత అంటే వ్యత్యాసం ఎంత ఉందని చూస్తే పెన్షన్లో ఎంత మనకు తేడా ఉందంటే అంటే ఈ పెన్షన్ బేసిక్ నుంచి ఈ పెన్షన్ బేసిక్ని తీసేస్తే మనకు 15,702 రూపాయలు పెన్షన్లో మనకు ఇంక్రీజ్ అనేది కావడం జరిగింది కాబట్టి ఆ వ్యత్యాసం ఇవ్వడం జరిగింది. సో డిఆర్ చూసినట్లయితే సో ఇది మనకు మైనస్లో ఉంది. ఎందుకంటే అంతకుముందు 38.776% ఉన్నటువంటి డిఆర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ డిఆర్ అనేది తక్కువ ఉంటుంది కదా, తక్కువ నుంచి ఎక్కువ తీసేస్తే మైనస్లో ఉంది. సో ఇది మనకు సంబంధం లేదు. సో అంటే డిఆర్ అనేది మైనస్లో చూపిస్తుంది. సో మనకి వ్యత్యాసం ఎంత అనేది మనకు తెలవాల్సి ఉంది. సో ఇక్కడ టోటల్ చూసినట్లయితే సో ఈ పెన్షన్ బేసిక్ అంటే పెరిగినటువంటి పెన్షన్ నుంచి తగ్గినటువంటి డిఆర్ను తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 15,702 నుంచి 7,046 రూపాయలు తీసేస్తే మనకు నికరంగా 8,656 రూపాయలు అనేది మనకు రావాల్సి ఉంది. సో ఇది ఒక నెలకు రావాల్సింది. సో ఇట్లా సేమ్ ఇదే మనకు 12 నెలలు కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, ఏం మార్పు ఉండదు అంతా. సో ఇక్కడ మొత్తం 12 నెలలు 8,656 12 నెలలు కాబట్టి మనకు మొత్తం ఎంత వస్తుందంటే టోటల్ ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే 1,03,872 రూపాయలు వీళ్ళకు బకాయిలు అంటే ఏరియర్స్ 12 months ఏరియర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం అదే ఇంతకుముందు ఏదైతే చెప్పుకున్నామో నోషనల్ పీరియడ్ ఫ్రమ్ జూలై 2018 టు మార్చ్ 2020 అంటే 21 months నోషనల్ పీరియడ్. మానిటరీ బెనిఫిట్ ఫ్రమ్ ఏప్రిల్ 2020 టు మార్చ్ 2021 అంటే 12 months ఏరియర్స్ ఇక్కడ ఎంతైతే ఉందో అది ఇక్కడ చూడండి మనకు 1,38,072 రూపాయలు విల్ బి గివెన్ లేటర్. అంటే ఎప్పుడు ఇస్తారనేది దీనికి సంబంధించి జీవో వచ్చిన తర్వాత ఆ బకాయిలను ఏ విధంగా చెల్లించాలని తెలుస్తుంది కాబట్టి ఇంత అమౌంట్ అనేది రావడం జరిగింది. సో ఒకవేళ జస్ట్ మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైతే యాప్ అని చెప్పిన నేను ఎంఎస్ ఎక్సెల్ తర్వాత డబ్ల్యూపీఎస్ ఆప్స్ అన్నింటిలో ఏదో ఒకటి మీరు ఇన్స్టాల్ చేసుకుంటేనే ఈ ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి జస్ట్ మీ యొక్క ఒకవేళ మీది 30,000 ఉందనుకోండి. సో ఇక్కడ మనం 30,000 ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసి ఇక్కడ
టచ్ చేస్తే చూడండి ఇక్కడ 30,000కి సంబంధించి ఏ విధంగా ఉంటుందనేది మనకి ఇక్కడ మొత్తం చూపించడం జరిగింది. సో 30,000 వాళ్ళకైతే ఇక్కడ పే ఎంత ఫిక్స్ అవుతుందంటే వాళ్ళకు మనకు 48,118 రూపాయలు అవుతుంది. సో డిఆర్ ఇంత వస్తుంది, టోటల్ గ్రాస్ 51,621 వస్తుంది. సో వాళ్ళకు మనకు ఏదైతే మనకు ఏరియర్స్ రావాలో వాళ్ళకు 1,19,850 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. సో ఇట్లా మీరు మీ యొక్క పెన్షన్ బేసిక్ని 2018 జూన్లో ఉన్నటువంటి పెన్షన్ బేసిక్ని ఇక్కడ ఎంట్రీ చేస్తే మీకు సంబంధించినటువంటి పే ఫిక్సేషను, అదేవిధంగా డిఆర్, తర్వాత గ్రాసు, తర్వాత మీకు రావాల్సినటువంటి మొత్తం ఇక్కడ ఏరియర్స్ అనేది కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో ఇది మరి నేను దీని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు దీన్ని యూజ్ చేసి మీకు పెన్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనము ఈ ఏదైతే 2018 జూలై 1 తర్వాత రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు అంటే పిఆర్సీ అప్లికబుల్ అయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంటే తర్వాత పిఆర్సీ అమలైన తర్వాత రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము ఏ విధంగా ఫిక్సేషన్ ఉంటుందనేది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించి పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.